ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన సినీ నటుడు పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ జోస్యం చెప్పారు. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళ ముగింపు సభ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు. జనసేన టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు శాంతి, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు లభిస్తాయన్నారు. అంటాను ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 135 సీట్లు ఎలియన్స్ అసెంబ్లీ, 21 పార్లమెంటు వస్తాయి. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. గ్యారంటీ మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి. రాష్ట్రంలో రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది. మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. మీరు వైనాట్ 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే, ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగానే వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ, పేద ప్రజలకు కానీ, రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక.